ఏమో సార్ మన ఇన్స్ట్రక్షన్ స్టేట్మెంట్ ఎక్కడ ఇచ్చినా ఏ పేపర్లో వచ్చింది సార్? నేను ఏం స్టేట్మెంట్ ఇచ్చినా ఏం పేపర్లో వచ్చింది, ఇది మా గవర్నమెంట్ కదా అంటున్నాడు సార్. పార్టీగా సస్పెండ్ చేసినంత మాత్రాన నేను కాంగ్రెస్ దాకపోతున్నా. పేపర్ స్టేట్మెంట్ వచ్చిందంట, పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి రాహుల్ గారిని అడగడానికి పోతాను. ఇగో ఇదే మ్యాటర్, ఇగో ఇలా ఇదే లేదు ఇది లేదు, ఇదే మేము తీసుకుపోయి అక్కడ నిలబడి ఒకటి ఇచ్చేసి వద్దామని మాట. ఏమైతుంది అదే శాంతి భద్రత మేము భూతంగా ప్రభుత్వంతో మేము కొట్టాడి దివారాత్రి కొట్టాడి 5 సార్లు పోలీస్ స్టేషన్ ఈయనే త్వరగా డిక్లరేషన్ ఇచ్చారు. దాని మీద ఇంకా కాలేదు 100 రోజులైనా అది ఇద్దామని చెప్పి పోతుంది. ఇంత దూరం మీద గమ్మత్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నన్ను అవతరిస్తా అంటే మా నాయన కూడా ఇవ్వలేదు. అట్లా ఏం లేదు, మాకు చాలా హై రెస్పెక్ట్. అవును, ఎప్పుడు వచ్చినావు ఎప్పుడు వచ్చినావు? నా ఇంట్లో నన్ను నేను తెచ్చిన మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్ మేము డ్యూటీ పర్ఫార్మ్ చేయడానికి వచ్చినాం తప్ప ఇంకేం లేదు కాదు. కాదు అసలు అన్న అర్థం కాదు, అది కాదు అది వస్తుంది. కానీ మన ప్రభుత్వం బాధ ఏంటంటే అమ్మ ఇంట్లో కూడా మనం అరెస్ట్ చేపిస్తానంటే కాంగ్రెస్ అధికారంలో రాజశేఖర రెడ్డితో ఫోటో ఉంటుంది, రాజశేఖర్ ఉంటుంది, రాహుల్ గాంధీకి పనిచేసిన ఉంటుంది, ప్రయాణం చేసిన మధ్యలో మీ ఎస్పీ అయినా వాళ్ళతో ప్రయాణం చేసినటువంటి వ్యక్తిని ఏం డబ్బా నేను ఆ తెలుగుదేశంకి వెళ్ళి వచ్చిన ముఖ్యమంత్రి మనం ఇంకా శత్రువులు లెక్కన చూస్తారో ఏందో మరి. అన్ని పార్టీలకి వచ్చిన వాళ్ళు వచ్చుట్ల మనల్ని ఇబ్బంది పెడుతుందో ఏందో. అది కూడా అడుగుతా, क्या राहुल गांधी साहब आप हमारे इतने मेहनत करे, मेहनत करने के बाद हमारे कांग्रेस वाले हमारे कार्यकर्ता जेल में रखा रहे हैं ఈ 5 ఏళ్ళు కూడా మన పని లోపట్నే. ఇక ఇంటనే మారిపోయింది సస్పెన్షన్ ఆర్డర్స్. ఏడు అడుగుతారో అని ఏం అడగద్దు అన్నాడు, ఏం అడగద్దు. ఏది చేసినా కానీ ఆ మూసుకొని కూర్చోవాలి. చిన్నారెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు కార్యకర్తలు కాపాడాలంటే ఇదన్నట్టు. కార్యకర్తలు రెప్ప తగినకుండా కాపాడాలంటే ఇదన్నట్టు. ఏం అడగదు, మేమేం అడగద్దు, ఏం మాట్లాడద్దు. వాగ్దానాలు చేసి మీరే అవి ఏమైందని నవీన్ మిత్తల్ గాని అట్నే పెట్టుకుంటాడు, దొంగను సందీప్ కుమార్ సుద్దా గాని అట్నే పెట్టుకుంటాడు, రామకృష్ణరావు అట్నే పెట్టుకుంటాడు, విద్యాసాగర్ రెడ్డి గాని అట్నే పెట్టుకుంటారు. 4 లక్షల సిమ్ములు వన్ను అని అది పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాడిని అరెస్ట్ చేయరు. 4 లక్షల సిమ్ములు వన్ను అని విద్యాసాగర్ రెడ్డి గాని అరెస్ట్ చేయరు. వాడిని కాపాడుకున్న చంద్రశేఖర్ రెడ్డిని మీరు యాక్షన్ తీసుకోరు. కానీ ఈ ప్రభుత్వాన్ని కష్టపడ్డోళ్ళము దివారాత్రి కష్టపడ్డోళ్ళం మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతారు, హౌస్ అరెస్ట్. కానీ చేసుకోండి, ఏమన్నది దొరరాజ్యం. ఇక ఆ దొర కంటే ఈ దొర ఇక పెద్ద దొర అయిపోయింది. ఆ దొర కంటే ఈ దొర ఇంకా పెద్ద దొర. కారణంగా రీజన్ లేకుండా సస్పెండ్ చేశారు. రీజనే లేదు, ఎందుకు సస్పెండ్ చేసినా ఇవాళ దగ్గర కదా బరాబర్ రీజనే చెప్పలే. లంచాలు ఇచ్చేటప్పుడు రెడ్ హ్యాండ్ దొరికిన వాళ్ళు ఇవాళ నాయకులై